పేదవారి సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, దీనిలో భాగంగానే నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ డిసెంబర్ నెలాఖరు నాటికి సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లను అందజేస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో ప్రస్తుతం పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏలూరు పోణంగి రోడ్డులో శరవేగంగా నిర్మితమవుతోన్న టిడ్కో గృహ సముదాయాల వద్ద లబ్ధిదారుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా గురువారం 500 MLD SLR సంప్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రత్యేక పూజలు చేసి సంప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో నిర్దేశిత లక్ష్యం మేరకు మరింత వేగవంతంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, అక్టోబర్ నాటికి కొన్ని టిడ్కో గృహాలను, డిసెంబర్ నాటికి 40 టవర్లలోని 1920 గృహాలను సకల సదుపాయాలతో అభివృద్ధి చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల యేసుమణి, కో డివిజన్ ఇన్ఛార్జ్ దావూద్, జనసేన నగర అధ్యక్షులు వేరంకి పండు, స్థానిక నాయకులు ఊడి శేఖర్, కటికతల యేసు, చుండ్రు యేసుపాదం, గొంగాడి బోసు, తెర్లి వెంకటేశ్వరరావు, BSNL అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ సెల్ మెంబర్ దొడ్డిగర్ల శుభమాలిక్, టిడ్కో SE పి గంగరాజు, ఏపీ టిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీవీ నారాయణరావు, అసిస్టెంట్ ఇంజనీర్ పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏదైతే పానింగ్ రోడ్లో ఉన్న టిడ్కో గృహాల దగ్గర ఏదైతే 5 MLD ట్యాంక్ నిర్మాణం అవుతుందో దాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే 150 MLD ఇక్కడ కడతానన్నప్పటికీ కూడా ఇక్కడ 1920 ఫ్లాట్లు మరి నిర్మాణం అవుతున్నాయి కాబట్టి ఆ ప్రజలకి మరి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదో మంచినీళ్ళతో అన్న ఉద్దేశంతో మరి ఈ ట్యాంక్ నిర్మాణం చేపట్టమని చెప్పి టిడ్కో అధికారులను అడగటం, వాళ్ళు కూడా పైకి రాయటం, అది వెంటనే శాంక్షన్ అయ్యి మరి ఇమీడియట్గా 500 MLDకి ట్యాంక్ నిర్మాణం కోసం మరి ప్రభుత్వం కూడా గ్రాంట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏలూరు ప్రజానీకం తరపున. అదేవిధంగా మొన్న రివ్యూకి ఏదైతే నారాయణ గారు వచ్చారో అప్పుడు ఈ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ గారు చెప్పినప్పుడు ఆ పనులు త్వరితగతిని సాగట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ మెయిన్ కాంట్రాక్టర్ SPCL వారు ఉన్నారో వాళ్ళు కూడా మిగతా గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో 3 భాగాలుగా విభజించి 3 వాటికి కూడా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్టోబర్ నెలాఖరికి కొంత భాగాన్ని, డిసెంబర్ నెలాఖరికి మొత్తం కూడా ఇల్లు ఎవరికి వాళ్ళకి లబ్ధిదారులకి అందించాలన్న కృతనిశ్చయంతో మరి వాళ్ళు కూడా స్పీడ్గా అవ్వాలంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా లోపల టైల్స్ కానీ ఇన్నర్ వర్క్ అంతా జరుగుతూనే ఉంది. SC గారు కానీ, ఈ గారు కానీ, ఇతర టిడ్కో అధికారులు కానీ దీన్ని కూడా రోజు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఎవరికైతే క్యాన్సిల్ అయినాయో వాళ్ళకి కూడా తప్పతపాలుగా DDలు కూడా అందజేయడం జరుగుతుంది. చేసే పని ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్వీర్యమైనయో అప్పుడు వాళ్ళ ఇంకొక 10 నెలలు కష్టపడితే ఈ ఇల్లు ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేసే పని ఉండేది. కానీ వాళ్ళు నిర్వీర్యం చేసిన తర్వాత మరి దీంట్లో అన్నిట్లు కూడా లోపాలు, మళ్ళీ చేసిన పనిలో కూడా కొంత భాగం పాడైపోవడం వల్ల మళ్ళీ దీన్ని టేక్ఓవర్ చేయాలంటే మరి ఎంత టైం పట్టిందనేది మీ అందరూ కూడా చూస్తున్నారు. డెఫినెట్గా ఏదైతే ఆ రోజున హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ కంప్లీట్ అయిన ఇళ్ళన్నింటినీ కూడా మిగతా భాగాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను మేమందరం కూడా అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అదేవిధంగా కూటమి నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ఆ బాధ్యతను తీసుకున్నాం. వీళ్ళకి అనుకున్న టైంలో డిసెంబర్ నెలాఖరికల్లా ఈ 1920 మందికి ఎక్కడ ఏదైతే పానింగ్లో ఉన్నాయో అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది సకల సదుపాయాలతో. ఏదైతే రోడ్లకు సంబంధించి కానీ ఈ ట్యాంకుకి సంబంధించి 55 లక్షల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంక్ కానీ, వాటర్ సప్లై కానీ ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ టిడ్కో గృహాలు 1920 కుటుంబాలకి అందజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.